ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా అధికారంలోకి రాకముందు విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏవి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. విద్యార్థులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని మరియు విద్యారంగంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ నెల్లూరు జిల్లా కలెక్టర్ అందజేశారు. ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కార్యదర్శిని ఈరోజు ఏదైతే ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకు ఈరోజు భారీ ఎత్తున విద్యార్థులతో ర్యాలీ మరియు కలెక్టరేట్ ఎదురుగా ఈ ముట్టడి కార్యక్రమం చేపట్టామనంటే ఈరోజు ఏదైతే విద్యారంగంలో అనేక సమస్యలతో ఈరోజు విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏ విధంగా అంటే ఈరోజు విద్యారంగంలో ఉన్న సమస్యల్లో విద్యార్థులు ఊబి అనే ఒక విధంగా కూరుకొని పోయే పరిస్థితి. అయితే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే 14 నెలలు గడుస్తున్న విద్యారంగ సమస్యలపైన ప్రత్యేకమైనటువంటి చొరవ కానీ లేదంటే విద్యార్థులకు ఇచ్చిన హామీలు కానీ విద్యారంగంలో సమస్యలు కానీ పరిష్కరించేటువంటి మార్గాన్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేయట్లేదు. ఏదైతే నామమాత్రమైనటువంటి ట్వీట్లకు ఈరోజు ఈ యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పరిమితమయ్యాడు. కనీసం ఈరోజు ఏదైతే దాదాపు 6,400 కోట్ల రూపాయలు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్లు బకాయిలు ఆగిపోయి ఉన్నాయి. అలాగే జీవో నెంబర్ 77 రద్దు చేయాలా అని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. అలాగే ఈరోజు సంక్షేమ వసతి గృహాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు మెస్ ఛార్జీలు 3,000 రూపాయలకు పెంచి ప్రతి నెల వాళ్ళకి పౌష్టిక ఆహారాన్ని అందించి హాస్టల్స్ ఏదైతే సంక్షేమ హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు సొంత భవనాలు ఈరోజు కల్పించి వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐ మేము అడుగుతా ఉన్నాం. ఏదైతే ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ సమస్యలన్నీ పట్టించుకోకుండా విద్యార్థి పోరాటాలను ఎస్ఎఫ్ఐ చేసేటువంటి పోరాటాలను ఆపే విధంగా నిర్బంధాలు ప్రయోగిస్తూ ఉంది. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కాలేజీలన్నిటికీ ఈరోజు చలో కలెక్టరేట్ పిలిపిస్తే కాలేజీలన్నిటికీ ముందుగానే పోలీసుల చేత బెదిరింపు చర్యలుగా నోటీసులు పంపించింది. ఈ కూటమి ప్రభుత్వానికి సూటిగా ఒకటే హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఏదైతే మీరు నిర్బంధించేటువంటి నిర్బంధాలు కానివ్వండి, మీరు ప్రయోగించేటువంటి లాఠీలు కానివ్వండి, పోలీసు వ్యవస్థను కానివ్వండి, ఈరోజు ఏది కూడా ఎస్ఎఫ్ఐ విద్యారంగ సమస్యల పరిష్కారానికి పోరాటాలను వీడబోదు. ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించుకొని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున విద్యారంగ సమస్యల పరిష్కారానికి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రాజ్యాంగ విరుద్ధ సర్కులర్లను వెంటనే రద్దు చేయాలి. విద్యార్థి హక్కులు సంక్షేమ ఆఫీస్కి 3,000 రూపాయల మెస్ ఛార్జీలు ఇవ్వాలి. ప్రజాస్వామ్య హక్కులు కాలరాస్తున్న కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్. రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను సమస్యలు వెంటనే రద్దు చేయాలి. జీవో నెంబర్ 77 డిగ్రీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్